జై శ్రీమన్నారాయణ. ఈరోజు మన అందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. నీ గురించి ఆలోచించు, బలపడతావు. పక్కవారి గురించి ఆలోచించకు, బలహీన పడతావు. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ క్రోధి నామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు, కార్తీక మాసం, బహుళపక్షం, నవంబర్ 21, 2024, గురువారం. తిథి షష్ఠి, సాయంత్రం 5:03 వరకు. తదుపరి సప్తమి. నక్షత్రం పుష్యమి, మధ్యాహ్నం 3:35 వరకు. తదుపరి ఆశ్లేష. యోగము శుక్లము, మధ్యాహ్నం 12:01 వరకు. తదుపరి బ్రహ్మము. కరణం వనిజ, సాయంత్రం 5:03 వరకు. తదుపరి విష్టి. తెల్లవారుజామున 5:29 వరకు. తదుపరి భవ. సూర్యోదయం ఉదయం 6:14. సూర్యాస్తమయం సాయంత్రం 5:32. చంద్రోదయం రాత్రి 10:51. చంద్రాస్తమయం ఉదయం 11:21. అశుభ సమయాలు. రాహుకాలం మధ్యాహ్నం 1:18 నుండి 2:43 వరకు. యమగండం ఉదయం 6:14 నుండి 7:39 వరకు. గుళిక కాలం ఉదయం 9:04 నుండి 10:29 వరకు. దుర్ముహూర్తం ఉదయం 10 గంటల నుండి 10:46 వరకు. తిరిగి మధ్యాహ్నం 2:32 నుండి 3:17 వరకు. వర్జము తెల్లవారుజామున 5:14 నుండి 6:56 వరకు. శుభ సమయాలు. అమృత గడియలు ఉదయం 8:59 నుండి 10:38 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:31 నుండి మధ్యాహ్నం 12:16 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:33 నుండి 5:24 వరకు. శుభ గడియలు ఉదయం 8:08 నుండి 9:02 వరకు. తిరిగి మధ్యాహ్నం 3:35 నుండి 5:03 వరకు. నవంబర్ 21, గురువారం. ఈరోజు ఉన్న తిథి షష్ఠి, సాయంత్రం 5:03 వరకు ఉంది. తదుపరి సప్తమి. గురువారం షష్ఠీ తిథి కలయికతో దగ్ధయోగం ఏర్పడుతుంది. ఇది శుభకార్యాలకు అనుకూలమైన యోగం కాదు. తదుపరి సప్తమి శుభకార్యాలకు అనుకూలమైన తిథి. ఇంకా ఈరోజు ఉన్న నక్షత్రం పుష్యమి, మధ్యాహ్నం 3:35 వరకు ఉంది. తదుపరి ఆశ్లేష. పుష్యమి నక్షత్రం గురువారం కలయికతో గురుపుష్య యోగం ఏర్పడుతుంది. అంతేకాకుండా ఈ కలయికతో సర్వార్థ సిద్ధి యోగం, అమృత సిద్ధి యోగం కూడా ఏర్పడతాయి. అయితే గురుపుష్య యోగం ఒక్క వివాహాలకు తప్పించి మిగతా అన్ని పనులకు అనుకూలమైన యోగం. తదుపరి వచ్చే ఆశ్లేష నక్షత్రం పంచాంగం ప్రకారం చాలా రకాల శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. ఈరోజు తిథి ప్రకారం దగ్ధయోగం ఏర్పడినప్పటికీ నక్షత్రం ప్రకారం మంచి యోగాలు ఏర్పడ్డాయి. ఈరోజు ఏవైనా శుభకార్యాలు చేయాలనుకుంటే గనుక మీ పంతులు గారి సలహా తీసుకుని చేసుకోవచ్చు. శుభకార్యాలు కాని పనులు శుభ సమయాల్లోనూ, సర్వార్థ సిద్ధి యోగ సమయంలోనూ ఇతర దుర్ముహూర్తం కలవకుండా చూసుకొని చేసుకోవచ్చు. సర్వార్థ సిద్ధి యోగ సమయం, గురుపుష్య యోగ సమయం సూర్యోదయం నుండి మధ్యాహ్నం 3:35 వరకు ఉంటుంది.
సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. చంద్రుడు ఈ రోజు కర్కాటక రాశిలోను, సూర్యుడు వృశ్చిక రాశిలోను ఉంటారు. చంద్రాష్టమం ఈ రోజు ధనుస్సు రాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం ఈ రోజు చంద్రబలం ఉన్న రాశులు వృషభం, కర్కాటకం, కన్యా, తుల, మకరం, కుంభం. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న. ఈ రోజు నక్షత్రం ఏంటో కామెంట్స్ లో తెలపండి. ఈ రోజు ప్రత్యేకతలు: ప్రపంచ టెలివిజన్ దినోత్సవం, ప్రపంచ మత్స్య పరిశ్రమ దినోత్సవం, 1947 సంవత్సరంలో స్వతంత్ర భారతదేశపు మొట్టమొదటి తపాలా బిళ్ళ విడుదలయ్యింది. దీని విలువ 3.5 అణాలు. ప్రఖ్యాత శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత చంద్రశేఖర్ వెంకట్రామన్ గారి వర్ధంతి. ఇంకా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. నవంబర్ 21 గురువారం. దినఫలాలు. ఒక్క మాటలో మేషరాశి చేపట్టిన పనుల్లో విజయం ఉంటుంది. వృషభ రాశి ముఖ్యమైన విషయాల్లో జాగ్రత్త అవసరం. మిథున రాశి చేపట్టిన పనులు నిదానంగా సాగుతాయి. కర్కాటక రాశి ఈ రోజు ప్రయోజనకరంగా ఉంటుంది. సింహ రాశి రాబడి ఉంటుంది. కన్యా రాశి పరిస్థితులు ఎలా ఉన్నా ధైర్యంగా ఉండాలి. తులా రాశి అంతా శుభమే జరుగుతుంది. వృశ్చిక రాశి భయాలను వదిలి ధైర్యంగా ఉండాలి. ధనుస్సు రాశి మంచి మనసును చాటుకుంటారు. మకర రాశి స్నేహపూర్వక వాతావరణంలో ఉంటారు. కుంభరాశి అవసరానికి అండగా నిలబడతారు. మీన రాశి లాభం ఉంటుంది. ఇవి ఈరోజు దినఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అని ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ దీప్తి.